నా పేరు నిట్టూరి రాజు అండి. ఏంటి అసలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కవితకు ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించారు. సో మరి ఈ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నారు? ఎందుకంటే ఒక 5 కాన్సెప్ట్లు పెట్టుకున్నారు మేనిఫెస్టో లాగా పాంచజన్యమని. మరి ఏ విధంగా ఉండబోతుంది? మరి ఎందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ రావాల్సిన అవసరం ఏముందనుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి వాళ్ళు ఉంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ యొక్క ఆవశ్యకత ఉన్నదని మేము అనుకుంటున్నాము. ఈ స్పేస్ని ఆక్యుపై చేయడానికి, ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈరోజు కవితక్క గారు ఒక కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ పార్టీగా ఈరోజు నామకరణం జరిగింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనానిగా కవితక్క గారు ఉండబోతున్నారు. ఈ కొత్తగా ఈరోజు పుట్టు వస్తున్నటువంటి పార్టీకి ఈరోజు చూసినట్టు చాలామంది దక్షిణ తెలంగాణ నుంచి, ఉత్తర తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలు, ఔత్సాహికులు అందరూ కూడా ఈ పార్టీలో చేరాలనే ఉత్సాహంతో వచ్చినారు. ఏదో పాత పార్టీలో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీకి కార్యకర్తలు లేరు అన్నట్టు కాదు. 20 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి సంస్థను నడిపించి 119 నియోజకవర్గాలలో కూడా పటిష్టమైన కమిటీలను కలిగినటువంటి ఒక నాయకురాలు కవితక్క. కాబట్టి ఈ కొత్త పార్టీ ఒక బాల భీముడిలాగా పురుడు పోసుకున్న వెంటనే లేచి నడిచి పరిగెత్తేటువంటి పార్టీ లాగా ఉండబోతుందని మేము అనుకుంటున్నాము. 5 విషయాలు ఏదైతే ఈరోజు అనౌన్స్ చేసారో కవితక్క గారు, తాను ఒక 50 అధ్యయన కమిటీలు వేసి ఈ 50 అధ్యయన కమిటీల యొక్క నివేదికలను ఆధారంగా చేసుకొని ఈరోజు ఈ 5 ప్రకటనలు చేసారు. వీటి సాధ్యాసాధ్యాలను అన్ని పరిశీలనలో పెట్టుకొని ఇవి ఖచ్చితంగా సాధ్యపడతాయనే నమ్మకంతోనే, కృత నిశ్చయంతో ఈరోజు వారు ముందుకు వచ్చి పార్టీని అనౌన్స్ చేశారు. తండ్రిని కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడారు. మరి ఏంటంటే ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడినటువంటి కేసీఆర్ని, అదేవిధంగా కేసీఆర్తో పాటు పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు సొంత అన్ననే ఆయనకి ఏం తెలియదు పాపం అని మాట్లాడారు. కేసీఆర్ ఒక మరమనిషి అన్నారు. ఏంటి దీని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అండి, మీరు కేసీఆర్ గారు సొంత తండ్రినే ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి మీరు ఒక రిలేషన్షిప్ వ్యూలో మీరు మాట్లాడుతున్నారు కదా. మరి నేను ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్గా మారిన తెలంగాణ పేరును తీసేసుకున్న బీఆర్ఎస్ పార్టీ వల్ల నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మరి బైలాస్ ప్రకారం ఎలాంటి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా ఆ రోజు మీరు పార్టీ నుంచి గెంటేసినప్పుడు మీకు తెలియదా? మరి కవితక్క మా బిడ్డ కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి తెలియదా? మీరు వేరే దేశాల నుంచి ఫేక్ అకౌంట్లు పెట్టి ట్రోల్స్ చేపిస్తున్నప్పుడు తెలియదా? మీరు కింద పనిచేసేటువంటి ఎమ్మెల్యేలతో తిట్టిపిస్తున్నప్పుడు ఈ విషయాలు తెలియదా? ఈరోజు ఒక ఆడబిడ్డ వచ్చి, అంటే నిజంగా కూడా పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లలకు అవకాశాలు రావడమే అరుదు. అట్లాంటిది తనకు అవకాశాలు వచ్చినా కానీ ఇప్పుడు తనకు ఎంపీగా ఉన్నప్పుడు ఒక 7 నియోజకవర్గాలకే మీరు పరిమితం కావాలని చెప్పేసి ఒక గీత గీసి పెట్టినటువంటి పరిస్థితి. మరి అదే బతుకమ్మ పండుగప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మొత్తం 119 నియోజకవర్గాలు తిరిగి ఉద్యమం కోసం పనిచేసిన బిడ్డ కదా. మరి అట్లాంటప్పుడు ఆ స్థాయి గుర్తింపును మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు పార్టీలో? మీరు కనీసం బైలాస్ ప్రకారం కూడా ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా పార్టీ నుంచి గెంటేసినప్పుడు లేని ఆ రోజు కవితక్క గారు చాలా ఆవేదనతో ఒక మాట మాట్లాడారు. అన్న రామన్న, నేను గడ్డం పట్టుకొని అడుగుతున్నా అన్న, నేను ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా మీరు ఒక చివరి మాట చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారు. మరి నాకెందుకు ఏరన్నా మీ గడ్డం పట్టుకొని అడుగుతున్నా రామన్న అని అన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులకి ఈరోజు అది గుర్తుకొస్తలేదా? ఇలా టీఆర్ఎస్ అనే పేరు పెట్టుడుతోనే ఇలా రక్తం మరుగుతుంది కావచ్చు, ఒక్కొక్కరికి యాంటీగా మాట్లాడాలనే ఇన్పుట్స్ వస్తున్నాయి కావచ్చు. మరి ఒక్కసారి గతాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ పేరును తీసేసిందో ఆ రోజే తెలంగాణ ఆత్మను కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఒక మరమనిషి పార్టీ లెక్కనే ప్రవర్తిస్తుందని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని బీఆర్ఎస్ పెట్టినామని చెప్పేసి మాట్లాడారు ఆవిడ. నిజంగా తెలంగాణ ఏం పీక్ కట్టలు కట్టలేదు. నిజంగానే తెలంగాణలో అంటే ఆ పదం అంటే ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఆ పదం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందండి? మనము భారతీయ బీఆర్ఎస్గా మనము రూపాంతరం చెందుతున్నామని మీరు చెప్పినప్పుడు ఆ పదానికి కదా మాట్లాడింది. ఆ రోజు కూడా తను మాట్లాడిన ఇంటర్వ్యూ మొత్తం చూసేది ఉంటాయి. అంటే మీరు ఒక ఆ కంటెక్స్ట్ ఆ లైన్ కాకుండా ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో తన ఆవేదన ఏంటంటే కేసీఆర్ సార్కే నోటీసులు వచ్చిన తర్వాత ఇక మనం ఎందుకు పార్టీ ఎందుకు అని చెప్పేసి మాట్లాడింది. ఒక బిడ్డగా, ఒక సిన్సియర్ కార్యకర్తగా, కేసీఆర్ గారికి కార్యకర్తగా, ఒక నమ్మిన బంటుగా, కేసీఆర్ని ఒక గురువులాగా చూసుకునేటువంటి కార్యకర్తగా ఆమెత్రం ఆవేదన చెందడము పెద్ద గొప్ప సహజమైన విషయమే నేను అనుకుంటున్నాను. సో మరి ఏంటి, ఏ విధంగా ముందుకు పోదాం అనుకుంటున్నారు? మీకు కార్యాచరణ 119 నియోజకవర్గాలలో పటిష్టమైన కార్యకర్తలు, పటిష్టమైన కమిటీలు ఉన్నాయి. కవితక్క గారు ఓవర్ నైట్ వచ్చి ఇవాళ అమెరికా నుంచి వచ్చుడుతోనే ఏదో పదవులు అనుభవించిన వ్యక్తి కాదు. ఉద్యమంలో ఉన్న బిడ్డ, ప్రజల ఆకాంక్షలు తెలిసిన బిడ్డ, ఒక సంస్థను ఎట్లా నిర్వహించాలి అనేది లోపల ఉండే అంతర్గతంగా ఎట్లాంటి నిర్మాణం చేపట్టాలనే విషయాలు అన్నీ తెలిసినటువంటి బిడ్డ.
ఇంకొక విషయం కూడా నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా అన్న. ఎమ్మెల్సీగా తన చివరి ప్రసంగంలో కూడా ఆవిడ మాట్లాడినారు, ఇది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవం పంచాయతీ అని. ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అర్థమైంది. ఆత్మగౌరవానికే కనుక వెన్నుపూస ఉంటే అది నిటారుగా నిలుచుకొని కవితక్కలాగా కనిపిస్తుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.